ఉద్యోగాలపై నిలదీసేందుకు వచ్చిన నిరుద్యోగుల అరెస్టు అన్యాయమన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇందిరమ్మ రాజ్యంలో సీఎం రేవంత్ కు నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అటు కేసీఆర్ హెల్త్ కండిషన్ బాగానే ఉందన్నారు కేటీఆర్. రొటీన్ హెల్త్ చెకప్ లో భాగంగానే ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు చెప్పారు. ఇక రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ తో డిస్కస్ చేశారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రొటీన్ హెల్త్ చెకప్ లో భాగంగానే నిన్న ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని ట్వీట్ చేశారు కేటీఆర్. బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ మానిటరింగ్ చేయడం కోసం 1-2 రోజులు ఆసుపత్రిలో చేరాల్సిందిగా డాక్టర్లు సూచించారని తెలిపారు. అందులో భాగంగానే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారన్నారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను పలువురు పార్టీ నేతలు పరామర్శించారు. కేసీఆర్ ను కలిసిన వారిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కవిత, ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి సహా పలు నేతలున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత సహా సాగునీటిపై భేటీలో చర్చించారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చేసిన ద్రోహంపై నిలదీసేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ట్వీట్ చేశారు కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యంలో సెక్రటేరియట్ రోడ్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయన్న సీఎం రేవంత్ కు నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీని పిలిపించి నిరుద్యోగులతో ఛాయ్ పే చర్చ పెట్టిన రేవంత్ కు జాబ్ క్యాలెండర్ గుర్తే లేదా అని ప్రశ్నించారు కేటీఆర్. 17న తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో రైల్ రోకో కార్యక్రమం చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి లీగల్ సెల్ రూపొందించిన పోస్టర్ను తన నివాసంలో ఆవిష్కరించారు కవిత.